6 months కంప్లీట్ అయిన బేబీకి సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో 6 months కంప్లీట్ అయ్యాక బేబీకి పాల నుండి వచ్చే పోషకాలు సరిపోవు. సో బయట నుండి సాలిడ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే రైస్ ఉగ్గుతో స్టార్ట్ చేసుకోండి. అంటే బియ్యంని నానబెట్టి ఆరబెట్టి వేయించి పొడి చేస్తారు కదా, దాంతో ఉగ్గు చేసి పెట్టాలన్నమాట. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే లిక్విడ్ లాగా ఉండకూడదు. అంటే ప్లేట్లో ఒక ఎండుకి వేస్తే ఇలా జారిపోకూడదు. సో ఎంత పెట్టాలి అంటే 1 or 2 స్పూన్స్ మాత్రమే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. సో అంత తక్కువ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి దాన్ని క్యాలరీ డెన్స్గా మార్చాలి. నెయ్యి ఆర్ వెన్నని యాడ్ చేసుకొని. మరి ఏ టైంలో పెట్టుకోవాలి అంటే మిడ్ మార్నింగ్ అంటే 10 to 11 ఆ టైంలో పెట్టుకుంటే ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నా ఐడెంటిఫై చేయడం ఈజీ ఉంటుంది. అయితే ఎన్నిసార్లు పెట్టాలి అంటే ఫస్ట్ 1 మీల్తో స్టార్ట్ చేసుకోండి. మెల్లిగా గ్రాడ్యువల్గా 8 months వరకు 2 meals and 1 snackకి రీచ్ అయిపోవాలి. మరి స్నాక్లో ఏం పెట్టాలి అంటే ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ప్యూరీస్, అంటే బనానా, సపోటా, పపాయ ఇలా సాఫ్ట్ ఫ్రూట్స్ ప్యూరీస్. అండ్ వెజిటబుల్లో అంటే ఇప్పుడు స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్ ప్యూరీస్. మరి అవి సాఫ్ట్గా ఉండవు కదా, హార్డ్ ఉంటాయి కదా అని అనిపించవచ్చు. దాంట్లోకి మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఆర్ కర్డ్ ఇలాంటివి యాడ్ చేసుకొని సాఫ్ట్ చేసి పెట్టొచ్చు. మరి పప్పుతో చేసిన ఉగ్గు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఈ రైస్ ఉగ్గు అయిన ఒక 1 weekకి అలా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏ కొత్త ఫుడ్ ఇచ్చినా కూడా ఒక 3 days గ్యాప్ ఇవ్వండి. ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటే అర్థమవుతాయి. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ సాలిడ్ స్టార్ట్ చేసుకోండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.